థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Yes, good morning. So one. రీసౌండ్ వస్తుంది. Okay. So ఎట్లా ఉంది సెషన్? సూపర్. సో చాలా టీచింగ్స్ తీసుకున్నాము. సో నేను జస్ట్ ఒకటే విషయం, ఓన్లీ 1 minute లో ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఓన్లీ ఫర్ లేడీస్. సో ఏంటంటే ఇంతసేపు మనము చెప్పారు కదా, అందరూ డెప్త్ ట్రైనింగ్ గురించి చెప్పారు, తర్వాత క్రియేట్ క్రౌడ్, ఇవన్నీ ఓకే సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో మన రోల్ ఏంటిది? ఇప్పుడు సపోజ్ మీరే బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, మీరు మీ తోటి మీ డౌన్ లైన్స్ తోటి ఎట్లా రిలేషన్షిప్ ఉంది, మీ అప్ లైన్ తో ఎట్లా రిలేషన్షిప్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే సెలెక్ట్ చేసిన వాళ్ళు మనతో పాటే వర్క్ చేయాలి అనుకుంటే రిలేషన్షిప్ చాలా అవసరము. అది అప్ లైన్ అయినా డౌన్ లైన్ అయినా. సో అప్ లైనే ఫోన్ చేయాలని మనం అనుకోవద్దు. మనం మన అప్ లైన్ లేడీతో మంచి రిలేషన్షిప్ లో ఉండాలి. వాళ్ళు ఏదైనా బిజీ ఉండొచ్చు, మనం అట్లీస్ట్ 1 month లో ఒకసారన్నా కాల్ చేసి, 1 month కావచ్చు, 15 days కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకసారి మాట్లాడి మన అప్డేట్ మనం అప్లైన్ కి ఇస్తే డెఫినెట్లీ మనం వాళ్ళ గుడ్ బుక్స్ లో ఉంటాం. సేమ్ థింగ్ మీరు మీ డౌన్ లైన్ కి కాల్ చేస్తే ఏంటంటే వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ మీరు సెలెక్ట్ చేసుకున్న క్రౌడ్ నుంచి వాళ్ళందరూ కూడా మంచి టీం తయారవుతుంది. థ్యాంక్ యూ. ఎస్. సో ఇవాళకి నేను లాస్ట్ స్పీకర్ ఉన్నాను. ఓకే, సో కొన్ని మంచి గేమ్స్ ఆడుకుందామని రాసుకొని వచ్చిన, కానీ మనకు టైం సరిపోలే. అండ్ ఆ రాజు గేమ్ కూడా డిఫరెంట్ ఉండే, కానీ కుల్కర్ణి సార్ చూసిన తర్వాత అది మారిపోయింది. యాక్చువల్లీ అట్లా గేమే కాదు, అది డిఫరెంట్ వేలో ఆడుకున్నాము. ఎంజాయ్ చేసినారు కదా? ఓకే, సో ఎంజాయ్ చేయాలి. చూడండి, మనం ఉన్నాము, టీం వర్క్ లో ఉన్నాము. ఓకే, ఇదంతా మనము ఎంజాయ్మెంట్ ఉన్నది, కలిసి మనం తింటున్నాము, ఒకే చోట మనం ఇక్కడ కలుస్తున్నాము. ఎందుకు అంటే ఇది ఒక టీం వర్క్. ఓకే, మీరు స్టార్ ఉన్నారు అంటే మీ వెనుక ఒక టీం ఉన్నది. మీరు స్టార్ ఉన్నారు, స్టార్ అండ్ అబవ్ ఉన్నారు అంటే మీ వెనుక టీం ఉన్నది, అండ్ మీ అప్లైన్ టీం కూడా ఉన్నది. సో మనం ఒక లీడర్షిప్ లెవెల్లో ఉన్నాము. లీడర్షిప్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ మొత్తం హాల్ కి పిల్లర్ ఎట్లా ఉన్నది, పిల్లర్స్. ఓకే, సో మనం పిల్లర్స్ లాగా ఉన్నాము. మీద నుంచి కూడా సంథింగ్ ఉన్నది, కింద కూడా సంథింగ్ ఉన్నది. మనము పట్టుకొని ఉన్నాము. ఓకే, సో మనం టీం ప్లేయర్ కావాలి. ఏం కావాలి? హలో, టీం ప్లేయర్ కావాలి. మనం టీంలో వర్క్ చేసే మన లోపల యాటిట్యూడ్ ఉండాలి. అండ్ టీం నాతో స్టార్ట్ అవుతుంది, నా అప్లైన్ తో స్టార్ట్ అవుతుంది, నా డౌన్ లైన్ తో అది ఓకే ఎండ్ అవుతుంది. సో మనం ఆల్వేస్ టీం ప్లేయర్ ఉన్నాము, అది మర్చిపోవద్దు. నార్మల్లీ 90% పీపుల్ కి టీంలో వర్క్ చేసే అలవాటు ఉండదు. సొంత పని చేసుకుంటారు, సొంత వర్క్ చేసుకుంటారు. ఓకే, వాళ్లకు అదే హ్యాబిట్ ఉంటుంది. టీంలో ఎట్లా ప్రవర్తన చేయాలి, టీంకి ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, టీంకి ఎట్లా మనము బ్యాలెన్స్ చేయాలి, టీంకి ఎట్లా మనము నిలబెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి రాదు, అండ్ ఆఫీస్ లో కూడా రాదు, మనం చేసే పనులలో కూడా రాదు. ఎంతమంది ఇక్కడ క్రికెటర్స్ ఉన్నారు? ప్రొఫెషనల్ క్రికెటర్స్ ఎంతమంది ఉన్నారు? ప్రొఫెషనల్ క్రికెటర్స్ అంటే మీకు టీంలో ఎట్లా బిహేవ్ చేయాలి మీకు తెలియదు. ఎంతమంది ఇక్కడ ప్రొఫెషనల్లీ ఫుట్బాల్ ఆడే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్ టీం ఆడిన వాళ్ళు ఒకరున్నారు? ఓకే, డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కావచ్చు. సో ఎవరైతే చేస్తారో వాళ్ళకి తెలుసు టీంలో ఎట్లా బిహేవ్ చేయాలి. ఒక కెప్టెన్ ఉంటాడు, ఓకే, ఒక కోచ్ ఉంటారు, టీమ్మేట్స్ ఉంటారు. మనం ఎట్లా వాళ్ళతో కలిసిమెలిసి పని చేయాలి. నేను ఇక్కడ ఈ బిజినెస్ లో హైదరాబాద్ లో చాలా మందికి నేను 0 నుంచి ఓకే DUCDI వరకు చూశాను. అండ్ చాలా మంది యొక్క ప్రాబ్లం ఎడ్యుకేషన్ కాదు, టీచింగ్ కాదు,
అప్లైన్ తో రిలేషన్షిప్, లేకపోతే అప్లైన్ అతనికి హెల్ప్ చేస్తలేరు, లేకపోతే సిస్టమ్ లేదు, ఏం ప్రాబ్లం లేదు. 99% ప్రాబ్లం ఉన్నది ఆ వ్యక్తి లోపల ఉన్న యాటిట్యూడ్ ప్రాబ్లం. ఎవరైనా సక్సెస్ అయితే లేరు, ఎవరైనా ముందుకు వెళ్ళట్లేదు అంటే ఆ వ్యక్తి లోపల ఉన్న ఆలోచన సరళి అంటారు, దానికి యాటిట్యూడ్ అంటారు. ఏమంటారు? యాటిట్యూడే ప్రాబ్లం. ఇది ఒక టీం అని కాదు, ఇంట్లో కూడా అట్లనే ఉంటది. ఇంట్లో కూడా ఒక అత్త ఉంటది, ఒక కోడలు ఉంటది, రైట్, ఒక హస్బెండ్, పిల్లలు, అమ్మ, నాన్న. అక్కడ కూడా ఏదైనా గొడవ ఉంటే హిందీలో ఏమంటారంటే చార్ బర్తనేతో ఆవాజ్ కర్తే అంటారు. హిందీలో ఏమంటారంటే చార్ బర్తనేతో క్యా కర్తే, 4 ఉన్నాయి అనుకోండి, అది ఏం చేస్తుంది అనుకోండి. అర్థమవుతుంది కదా? సో ఆవాజ్ ఉంటది అని అనుకుంటున్నాము, కానీ అది ఆవాజ్ లేకపోతే కూడా మంచిగా మనము ముందుకు తీసుకుపోవచ్చు. సో అది మనం నేర్చుకోవాలి. సో మనము లీడర్స్ ఉన్నాము. నేను ఇప్పుడు లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, మీ దగ్గర గుంపు వచ్చేసింది, కానీ గుంపుకి లీడ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? గుంపు గురించి సార్ చాలా మంచిగా చెప్పేశారు, అర్థమైంది కదా? ఓకే, మనం గుంపులో లేము, మనం గుంపుకి ఏముండాలి? We are the leaders. ఓకే, అండ్ లీడర్షిప్ లో ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే యువర్ అప్లైన్ రిలేషన్షిప్. మీ అప్లైన్ తో మీ యొక్క రిలేషన్షిప్ ఎట్లా ఉన్నది? ఓకే, స్టార్టింగ్ అందరూ సార్ మీరు రావాలి సార్, మీ హెల్ప్ కావాలి సార్, మీరే గొప్ప సార్, మంచిగా చెప్తారు. ఓకే, కొంచెం ఒక లెవెల్ వచ్చిన తర్వాత, కొంచెం ఒక కార్ సాధించిన తర్వాత, కొంచెం ఇన్కమ్ వచ్చిన తర్వాత స్టార్ అండ్ అబౌట్ టీంలో వస్తాం. ఓకే, వస్తారు కదా, అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏం సార్ గొంతు మారిందా లేదా? చార్ బర్తన్ ఆగేనా ఆవాజ్ షురూ అవుతాయి. ఓకే, సో మనం కొంచెం నేర్చుకునేది ఉన్నది ఇక్కడ. సో గ్రేట్ వేలో మనం టీం ప్లేయర్ కావాలి. ఓకే, ఒక టీం ప్లేయర్ మనం కావాలంటే మన దగ్గర 2-3 విషయాలు ఉండాలి. ఓకే, దీని తర్వాత నేను లాస్ట్ టాపిక్ నేను ఏం చేసేస్తాను. సో ఫస్ట్ మనం ఒక గ్రేట్ టీం ప్లేయర్ కావాలి, మన లోపల మంచి యాటిట్యూడ్ కావాలి, మనతో పాటు మన అప్లైన్ అండ్ డౌన్ లైన్ మంచి రిలేషన్షిప్ లో ఉండాలి అనుకుంటే మనము ఆల్వేస్ థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోవాలి. ఏం చెప్పడం? థ్యాంక్ యూ పదం మనం వాడాలి. ఓకే, ఎందుకు వాడాలి అంటే చూడండి, మనం ఎంతవరకు థ్యాంక్ యూ చెప్తాము మనం హంబుల్ అయిపోతాము. మన లోపల నమ్రత అంటారు హిందీలో, తెలుగులో ఏమంటారు? వినమ్రత అంటారు. అర్థమవుతుందా సార్? మీరు ఇట్లా అక్కడ కూర్చోకండి, మీరు జర ఇక్కడ రండి, ముందుకు రండి. కృతజ్ఞతా భావం అనొచ్చు. ఓకే, సో ఎవరెవరికి రాయడం వస్తుంది రాసుకోండి కదా. చాలా మంది నేను వింటున్నాను అని అనుకుంటారు. ఓకే, ఇది చాలా పెద్ద అపోహలో ఉంటున్నారు. మీరు వింటలేరు, మీరు వేరే ప్రపంచంలో ఉన్నారు. నేను ఇప్పుడు అడిగినాను అనుకోండి, కుల్కర్ణి సార్ ఏం చెప్పారు, ఒక 5 పాయింట్స్ చెప్పండి అంటే అంటారు. ఓకే, నేను అట్లా చేయను, భయపడకండి. సో రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలి అనుకుంటే, నాకు ఇంటర్వ్యూ ఒకసారి చెప్పారు, ఈ మాట ఎస్పీ బాల్ సార్ కూడా చెప్తూ ఉంటారు. మనం బుక్ లో రాస్తలేము, మనం మన మైండ్ లో రాసుకుంటున్నాం యాక్చువల్లీ. అందు గురించి రాసుకోవాలి. లేదు సార్ నాకు రాయడమే రాదు, నో ప్రాబ్లం, మీకు ఏం వస్తే అది రాయండి, ఎంత వస్తే అది మీ గురించే, అది వేరే వాళ్ళకు చూపెట్టడానికి కాదు. మీ నోట్స్ మీరు రాసుకుంటే మీరు ఇక్కడ రాసుకుంటున్నారు, ఇక్కడ. ఓకే, సో మనము ఆఫెన్ థ్యాంక్ యూ చెప్పాలి. ఇవాళ నేను ఇక్కడ
వచ్చే టైంకి మా అప్లైని ఇంటర్వ్యూ బ్యాగ్ కూడా నేను ఫోన్ చేసిన, భయ్యా నేను ఇట్లా ఇట్లా వెళ్తున్నా, స్టార్ అండ్ అబౌవ్ ఉన్నది, మీరు కూడా వెల్కమ్. అండ్ మీ టీంలో ఇంకా మా తప్ప ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు ఇన్వైట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ, ఇట్లాంటివి ఆపర్చునిటీ మాకు ఇచ్చినారు. పూర్తిగా థ్యాంక్ యూ చెప్తే అప్లైన్ ఏమనుకుంటారు చెప్పండి? కోపం పడతారా? ఏమనుకుంటారు? వాట్ దే ఫీల్, ఆయన ఏమనుకుంటారు? అరే కోయి బాత్ నహీ, హ్యాపీ అవుతారా లేరా? మీరు థ్యాంక్ యూ చెప్తే ఆపోజిట్ వ్యక్తికి హ్యాపీనెస్ ఉంటుంది. దిస్ ఈస్ పాజిటివిటీ. ఈ పాజిటివిటీ మనం మీ డౌన్లైన్ ఉన్నారనుకోండి, ఓకే, డౌన్లైన్తో అప్పుడప్పుడు ఏదో ఒక సందర్భంలో మనం అరే థ్యాంక్ యూ బై చెప్పినాం అనుకో, డౌన్లైన్ ఏం ఫీల్ అవుతారు? హ్యాపీ ఫీల్ అవుతారా లేరా? మీకు క్రాస్ లైన్స్ ఉన్నారు, క్రాస్ లైన్ ఏదో ఒక సందర్భం వచ్చింది, సంథింగ్ మనకు పని పడింది, లేకపోతే జస్ట్ పక్కనే కూర్చున్నారు, మనకు సీట్ ఇచ్చారు, మనం థ్యాంక్ యూ చెప్పినాం అనుకోండి, వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? హ్యాపీ ఫీల్ అవుతారా లేరా? ఇప్పుడు ఈ హ్యాపీనెస్ తో రిలేషన్షిప్ పాజిటివ్ ఉంటుందా లేకపోతే కాంపిటేటివ్ ఉంటుందా? పాజిటివ్ ఉంటుంది. సో ఆఫెన్ మనకు ఎక్కడెక్కడ, నేనంటాను మన ఇంట్లో కూడా ఓకే థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎస్పీ బాల్ సార్ అంటారు, कभी अपनी पत्नी को हैप्पी बोले क्या, थैंक यू बोले क्या, बच्चों को थैंक यू बोले क्या, माता पिता को थैंक यू बोले क्या. చెప్పినామా ఎప్పుడైనా థ్యాంక్ యూ? చెప్పినాను కదా, రైట్ చెప్పాను. ఓకే, సో మళ్ళీ థ్యాంక్ యూ కూడా చెప్తున్నాను భార్గవికి. థ్యాంక్ యూ భార్గవి. సో చూడండి, థ్యాంక్ యూ చెప్తే మన రిలేషన్షిప్ ఆల్వేస్ బాగుంటుంది, పాజిటివ్ ఉంటుంది. అండ్ అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్ లోనే మన బిజినెస్ ఓకే చాలా హైట్, చాలా సక్సెస్ వైపు పోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకరికి అప్లైన్ ఉన్నారు అండ్ మీరు ఒకరికి డౌన్లైన్ కూడా ఉన్నారు. సో ఆఫెన్ యూజ్ ఓకే థ్యాంక్ యూ చెప్పడం. సెకండ్, కాంప్లిమెంట్ పీపుల్. పీపుల్ కి మనము తారీఫ్ చేయాలి. తారీఫ్ ఓకే, కాంప్లిమెంట్ తెలుగులో ఏమంటారు? పొగడతా, పొగడాలి, ప్రశంస చేయాలి. అందరికీ చాలా బాగా అర్థమవుతుంది, నా భాష చాలా బాగుంది, రైట్? ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడున్నదంటే వేరే వాళ్లకు అప్రిషియేట్ చేస్తే నా విలువ తగ్గుతుంది. ఇది నార్మల్, అందరి లోపల ఉంటుంది, తెలుసా? ఓకే, ఈ అన్ని టీవీ సీరియల్స్ ఉంటాయి కదా, ఆ టీవీ సీరియల్స్ ఎందుకు హిట్ అవుతున్నాయి అంటే ఆ ఒక్క కారణం వల్లనే హిట్ అవుతుంది. ఒక్క ఆమె కూడా చెప్పారు, నీ చీర నా చీర కన్నా గొప్పది, నా చీరనే మంచిది అని అంటారు. యాడ్ కూడా అట్లనే ఉంటుంది, నీ చీర నా చీర కన్నా ఎందుకు తెల్లగా ఉన్నదని యాడ్ వస్తుంది కదా. సో అక్కడ అప్రిసియేషనే లేదు, జెలస్ ఉన్నది. ఏమున్నది? ఇక జెలస్ తో స్టోరీ స్టార్ట్ అవుతుంది, జెలస్ తో గాసిప్ స్టార్ట్ అవుతుంది. జెలస్ ఉంటే ఏమవుతుంది? గొడవ స్టార్ట్ అవుతుంది. సో మన టీంలో ఈ జెలస్ రావద్దు, మన టీంలో ఈ కాంపిటేటివ్ భావన రావద్దు. ఓకే, మన అప్ లైన్ డౌన్ లైన్ క్రాస్ లైన్ తో మనం మంచిగా రిలేషన్షిప్ లో మంచిగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే కాంప్లిమెంట్ పీపుల్. మీరు చాలా బాగా మాట్లాడతారు సార్, ఓకే ఇవాళ మీ టై చాలా బాగుంది సార్, మీ షూస్ బాగున్నాయి సార్, మీ డ్రెస్ బాగుంది సార్, ఓకే మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. ఇట్లా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు? వదిలేయని అంటారా? అరే థ్యాంక్ యూ అంటారు. ఏమంటారు? ఖుష్ అవుతారా లేరా? అది కావాలి అందరికీ, నాకు కూడా కావాలి, మీకు కూడా కావాలి, అంతే కదా, అందరూ మనుషులే. సో మనము ఇది నేర్చుకోవాలి. కానీ మనము ఒక లెవెల్ తర్వాత అప్లైన్ కి పొగడము, అప్లైన్ కి థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయినాము. డౌన్ లైన్ కి అయితే వదిలేయండి. ఇక డౌన్ లైన్ అంటే మన పని మనిషి ఉంటుంది కదా, గుమస్తా అంటారు కొందరు. అంటే నేను ఆంధ్ర పోతే అక్కడ గుమస్తా అన్నారు, అందుగురించి రాసుకున్న ఆ పదం నేను క్లర్క్ అంటున్నాను. సో కాంప్లిమెంట్ చేయాలి, మనం థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, అండ్ లాస్ట్ ఉన్నది ఆఫర్ హెల్ప్. ఆల్వేస్ ఆఫర్ హెల్ప్. ఎవరైనా ఉంటే, ఇప్పుడే సార్ చెప్పారు,
ఇక్కడ అందరికి పిలిపించి చెప్పారు నేను ఉన్నాను మీతో, మీకు సపోర్ట్ చేస్తా, ఓకే నా నంబర్ తీసుకోండి అని అంటాం కదా. ఇది ఎప్పుడైతే మీరు హెల్ప్ చేయడానికి తయారుంటే మీతో ఆ వ్యక్తి యొక్క రిలేషన్ ఎట్లా ఉంటది? జెలస్ ఫీలింగ్ ఉంటుందా? నో, హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. ఓకే, మీ క్రాస్ లైన్ కి కూడా సార్ ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ ఉంటే కావాలంటే నేను ఉన్నాను ఒక శబ్దం చాలు అంతే. ఆ వ్యక్తికి మనకు కాంపిటీషన్ ఉంటుందా? లేదు, అతను వస్తున్నాడు చూడు ఇక నువ్వు చూసుకో. ఇక మనం ఇట్లా చేసుకున్నాం అనుకో రిలేషన్షిప్ బాగుంటుందా? బాగుంటుంది. నేనంటాను అప్లైన్ తో కూడా చెప్పాలి, సార్ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే నేనున్నాను హెల్ప్ చేయడానికి, నేను ఆ రూట్ లో వెళ్తున్నా అంటే మన అప్లైన్ కి కూడా మన వేరే లైన్స్ ఉంటాయి కదా, మనకు వాళ్ళు క్రాస్ లైన్ అవుతారు. అప్లైన్ కూడా నేను ఉన్నాను భయ్యా, మీ గురించి నేను ఉన్నాను, ఓకే నేను మీ టీమే కదా, మీకు ఎక్కడైనా హెల్ప్ కావాలంటే నేను ఉన్నాను. ఇట్లా చెప్తే మీ వైపు మీ అప్లైన్ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? అర్థమైతే లేదా? పాజిటివ్ ఉంటుందా నెగటివ్ ఉంటుందా? పాజిటివ్ ఉంటుంది. ఓకే, సో ఈ మూడు విషయాలు మనం మర్చిపోవద్దు. నేనంటాను మనము ఒక మంచి టీంలో ఉన్నాము, మన అంతా లక్కీ పీపుల్ వెస్టీజ్ లో ఎవరు లేరు. వెస్టీజ్ లో ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి కానీ విన్నింగ్ టీం అంతా లక్కీ గ్రూప్ ఎవరు లేరు. ఎందుకు అంటే మన అప్లైన్ నుంచే అక్కడ డిఫరెంట్ ఆలోచన సరళి స్టార్ట్ అయింది, ఎస్పీ బార్లీ సార్ నుంచి అందరికీ తెలుసు కదా. ఓకే, సో కొంతమంది ఏం చేస్తారు అంటే ఒక్కొక్కసారి అప్లైన్ ఓకే మనము తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. ఇది సహజం, ఇది నార్మల్. ఎందుకంటే నేను ఎక్స్పర్ట్ కాను, నేను నెట్వర్క్ మార్కెటింగ్ లో నేను డిగ్రీ చేయలే, పిహెచ్డి చేయలే, నేను కూడా మీలాగానే మీరు కూడా నాలాగానే. సో తప్పులు ఎవరైనా చేయొచ్చు. తప్పులు చేసే క్రమంలో అప్లైన్ మీకు ఏదో ఒక మాట చెప్తారు, ఒక్కసారి డైరెక్ట్ చెప్తారు, ఒకసారి ఇండైరెక్ట్లీ చెప్తారు, ఒకసారి ఫోన్ మీద చెప్తారు, ఒక్కొక్కసారి అందరి ముందు కూడా చెప్పొచ్చు, ఒక్కొక్కసారి మీకు ఒక్కళ్ళే తీసుకుపోయి చెప్తారు. కానీ మనం ఏం చేస్తాము అంటే ఆ ఒక్కసారి ఏదో చెప్పిన మాటని పట్టుకుంటాము. ఏం చేస్తాము? పట్టుకుంటాము. ఇక పట్టుకొని ఇక నా అప్లైన్ ఇట్లనే ఉన్నాడు, నా అప్లైన్ అస్సలు అంతే. అప్లైన్ గురించి లోపల ఫీలింగ్ మారిపోయింది కదా, ఇప్పుడు ఆ ఒక్క క్షణం గురించి మారిపోయింది. కానీ ఆ ఒక్క క్షణాన్ని మనము నెలల సంవత్సరాల వరకు పట్టుకొని ఉంచుతాము. ఓకే, దానికి ఇమోషనల్ బ్యాగేజ్ అంటారు. ఇప్పుడు ఇది పెన్ ఉన్నది అనుకోండి, ఇట్లా పెన్ పట్టుకోండి, ఏమవుతుంది? ఏదైనా ఉన్నదా? వెయిట్ ఉందా? ఏం లేదు, పట్టుకోవాలంటే పట్టుకుంటారు. అర్ధ గంట ఇట్లనే ఉంచు, ఇక మెల్లగా షురు అవుతుంది. 3 గంటలు అయిందనుకో ఇది కుంటలు అయిపోతుంది. 10 గంటలు అయిందనుకో రైట్ ఇది మొత్తం భూమి మొత్తం భారం నా మీదనే ఉన్నది అని అనిపిస్తుంది. ఉన్నది చిన్న వస్తువే కానీ ఎక్కువసేపు పట్టుకుంటే అది ప్రపంచంలో ఉన్న అన్నిటికన్నా పెద్ద భారం అది ఎక్కుతుంది. మన మైండ్లో కూడా అట్లా మనం పట్టుకొని ఉంచుకోవాలి. మన అప్లైన్ గురించి, క్రాస్ లైన్ గురించి, సిస్టమ్ గురించి, వెస్టీజ్ గురించి, మీటింగ్ గురించి, ప్రోడక్ట్ గురించి ఏదో ఒక మాట పట్టుకొని అదే దాని మీదనే మన మనసు అక్కడే ఉంటుంది. అది వదిలేయాలి. వదిలేస్తే మనం फ्री అయిపోతాం. वो एक ही जो एक बात थी जिसकी वजह से प्रॉब्लम आया वही प्रॉब्लम को पकड़ के हम बैठे रहे. कुछ भी हो सकता है, रिलेशनशिप में हो सकता है, कुछ एक्सपीरियंस हो सकता है, कुछ बात हो सकती है. ఏదో ఒక మాట అదే పట్టుకొని 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 గుంపు గురించి సార్ చెప్పారు, ఆ గుంపు కూడా మర్చిపోయినాం మనం. ఆ ఒక్క మాటనే ఫోకస్ చేసి పట్టుకున్నాం. వదిలేయాలి. ఓకే, సో ఇవాళ నుంచి మనము మన టీంతో మనము ఎట్లా బిహేవ్ చేస్తున్నాము, మన అప్లైన్తో ఎట్లా నా బిహేవియర్ ఉన్నది. ఓకే, ఇంట్లో చూడండి, ఇంట్లో ఎట్లా ఉండదంటే మీరు పిల్లలకి నేర్పించేది ఏమి ఉండదు తెలుసా? మీకు తెలుసో లేదో ఇప్పుడు చెప్తున్నా వినండి. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఉన్నారు, మీరున్నారు, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు.
మీరు మీ అమ్మా నాన్నతో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు మీ పిల్లలు చూస్తుండ్రా లేరా? వాళ్ళు రాబోయే టైంలో సేమ్ బిహేవియర్ మీ మీద చూపెడతారు. సో జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఎక్కువనే ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఇప్పుడు. సో ఏదైనా మనం చేస్తున్నాము, మీ అప్లైన్ గురించి మీరు ఏదైనా బిహేవియర్ చేస్తున్నారు అంటే తథాస్తు మీ డౌన్లైన్ కూడా అన్ని రేట్లు మీ గురించి తయారు చేస్తున్నారు. మీరు భరించేది ఉంటుంది. అది మనకు కావాలా? డూ యూ నీడ్ దట్? అది అవసరమా మనకు? బికమ్ ఫ్రీ కదా, ఫ్రీ అయిపోండి. ఓకే, ఇవాళ మనం ఇంత మంచిగా ఆడుకున్నాము. ఎందుకు ఆడుకున్నాము? బిఫోర్ గేమ్ ఆఫ్టర్ గేమ్ ఏదైనా తేడా వచ్చిందా లోపల? వచ్చిందా లేదా? బిఫోర్ గేమ్ అందరు ఇట్లా ఉండే కొంతమంది, నేను చెప్పినా కదా, కార్డు ఇవ్వకపోతే దావత్కి వస్తారు చూడు, అట్లా ఇట్లా ఉంటారు. కానీ కార్డు ఇచ్చినాము, దావత్కి వచ్చినాము, కానీ పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చినాము అనుకో ఇట్లా వస్తారు. నేనే తెచ్చిన పెద్ద గిఫ్ట్ ఉంటుందా లేదా? ఫ్రీ అయిపోవాలి అంతే. బికమ్ ఫ్రీ విత్ యువర్ అప్ లైన్, డౌన్ లైన్, క్రాస్ లైన్. ఫ్రీ అయిపోతే హెల్పింగ్ చేసుకుంటూ ఉంటే, థ్యాంక్ యూ చెప్తే, కాంప్లిమెంట్ తీసుకుంటూ ఉంటే, ఓకే, చాలా పెద్ద మంచి టీం. మనము ఆ గుంపు నుంచి టీం రావాలి. గుంపు ఒకవైపు ఉన్నది అండ్ టీం ఒకవైపు ఉన్నది, తెలుసా? ఒక మనము అప్పుడప్పుడు వాట్సాప్ లో ఒక ఫోటో వస్తుంది మనకు, ఇక్కడ నుంచి గుంపు పోతుంది, ఇక్కడ నుంచి మిలిటరీ సేన లాగా బయటికి వస్తుంది. ఫోటో చూసారా? సో ఎప్పుడైతే గుంపు పోతుంది, సిస్టమ్ లోపల తయారై ఇక సోల్జర్ లాగా బయటికి వస్తుంది. సో గుంపుకి సోల్జర్ కి తేడా ఉన్నదా లేదా? గుంపు ఎక్కడైనా ఇట్లా ఇట్లా పోవచ్చు, కానీ సోల్జర్ అందరూ డిసిప్లిన్ గా నడుస్తారు. సో ఆ గుంపు నుంచి మనము ఒక టీం లాగా మనం కావాలి అనుకుంటే, యాజ్ ఎ లీడర్ మన దగ్గర అది కావాలి. ఓకే, క్లియర్ అయిందా? సో అండ్ ఇంకొక విషయం ఉన్నది, మన టీంలో ఎంతమందితో మనము మాట్లాడుతూ ఉంటాము, టీమ్ కౌన్సిలింగ్ ఉంటుంది, అండ్ మనం కూడా కౌన్సిలింగ్ తీసుకుంటాము అప్లైన్ దగ్గర. క్లియర్ ఆ పాయింట్? మనం మాట్లాడతాము డౌన్ లైన్స్ తో, అండ్ మనం మాట్లాడతాము ఎవరితో? అప్లైన్ తో. జాగ్రత్తగా వినండి. ఓకే, అప్లైన్ మీతో ఏదైనా చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, వాళ్ళ వెనుక భావం ఏమున్నది. డౌన్ లైన్ కూడా మీ ముందు ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తారు, ఏదో ఒక బాధ తీసుకొస్తారు, ఏదో ఒకటి ఇష్యూ తీసుకొస్తారు. వినడం నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే, అది ఏం చెప్తారంటే లర్న్ టు లిజన్ అండ్ లిజన్ టు లర్న్. ఓకే, లర్న్ టు లిజన్ అండ్ లిజన్ టు. సో వినడం నేర్చుకోవాలి. కరెక్ట్ వాళ్ళకు ఏం ప్రాబ్లం ఉన్నది అది మనం రైట్ వేలో వింటే మనం సొల్యూషన్ ఇవ్వచ్చు. అండ్ మన అప్లైన్ దగ్గర కౌన్సిలింగ్ కి వెళ్ళినప్పుడు మన అప్లైన్ ఏం చెప్తున్నారు అది మనం రైట్ వేలో గ్రహిస్తే, ఓకే, మనకు వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. మనం కూడా ఇక్కడ డ్యూసిటీ అయి మనం సక్సెస్ తీసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏముంటుందంటే, ఎక్కువ సార్లు నేను చాలా మందికి చూశాను, ఓకే, హైదరాబాద్లో చూశాను, నేను ఒక రకంగా నేను చెప్తున్నా కానీ అతను వేలోనే తీసుకుంటాడు. ప్రాబ్లం అక్కడ అప్లైన్ యొక్క థాట్ ప్రాసెస్ తో చెప్తారు, డౌన్ లైన్ ఇక్కడ ఉంటాడు, అతను అంతే గ్రహిస్తాడు, ప్రాబ్లం అక్కడ ఉన్నది. సో మనము జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినడానికి మనం నేర్చుకోవాలి. అప్లైన్ మాట అండ్ డౌన్ లైన్ మాట. ఎప్పుడు ప్రాబ్లం రాదు మీకు. అప్లైన్ తో ప్రాబ్లం రాదు, డౌన్ లైన్ తో ప్రాబ్లం రాదు. ఎప్పుడు వినడానికి తయారుంటాయి. నేనే గొప్ప, నేనే రైట్ అని అనుకున్నాం అనుకోండి, మీరు వినలేరు, మీరు చెప్పలేరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ ఇది క్లోజ్ చేసి పెట్టుకున్నారు. సో ఆల్వేస్ ట్రై టు లిజన్ టు పీపుల్. ఉన్న వాళ్ళతో వినడానికి తయారు ఉండాలి మనం. మీరు వినడానికి తయారు ఉంటేనే మీరు వాళ్ళకు సొల్యూషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు క్లియర్ అయిందా ఈ మాట? ఇప్పుడు పాయింట్ మీద వస్తాను. ఓకే,
సో విన్నింగ్ టీమ్ మన అందరికీ తెలుసు, మనము బిజినెస్ లో స్టార్ట్ అవ్వగానే అందరికీ మనం ఏం నేర్పిస్తుండే, 10 కోర్ స్టెప్స్ నేర్పిస్తుండే. తెలుసు కదా, అందరికీ ఐడియా ఉందా? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు ఏం నేర్పిస్తాం మనము? ఏం నేర్పిస్తాము? అంటే అందరూ ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారా, స్టార్ అయిన బాగున్నారా? ఏం నేర్పిస్తాం మనము? ఇప్పుడు కూడా ఎవరు అంటలేరు. ఏం నేర్పిస్తాం సార్? 10 కోర్ స్టెప్సే. అందరు ఏమనుకుంటున్నారు అంటే ఏదో ఇంకొకటి ఏదో ఉంటుందేమో అనుకుంటున్నారు. ఏం లేదు అక్కడ, అదే 10 కోర్ స్టెప్సే ఉంటుంది. అంటే మనం ఏదైనా గట్టిగా అడిగితే పరేషాన్ అయిపోతారు, ఏదో ఇంకొకటి ఉన్నదేమో అని. ఏం లేదు, 10 కోర్ స్టెప్సే. ఇప్పుడు 10 కోర్ స్టెప్స్ ఇప్పుడు చేంజ్ అవుతున్నాయి, తెలుసా మీకు? 10 కోర్ స్టెప్స్ లో మార్పు వచ్చినాయి. ఓకే, సో ఆ 10 కోర్ స్టెప్స్ ఏవైతే మారినాయి దాంట్లో కూడా కొన్ని న్యూ స్టెప్స్ వాళ్ళు విన్నింగ్ టీమ్ మన గురించి తీసుకొచ్చారు. సో 10 కోర్ స్టెప్స్ పాయింట్ కొన్ని మారినాయి అండ్ కొన్ని 6 పవర్ యాక్షన్స్ అని స్టార్ట్ చేశారు. అది ఏమున్నాయి మీకు తర్వాత తెలుస్తుంది. సో 10 కోర్ స్టెప్ నుంచి కొత్తగా 6 పవర్ యాక్షన్స్ అని స్టార్ట్ అయినాయి. ఏమైనాయి? 6 పవర్ యాక్షన్. ఓకే, దాని గురించి ఇప్పుడే సార్ అయితే చెప్పారు, నేను మళ్ళీ గుర్తు చేస్తాను మీకు. ఈ పవర్ యాక్షనే మనకు రిజల్ట్ తీసుకొచ్చేది ఉన్నది. మీరు ఏం కోరుకుంటున్నారు బిజినెస్ లో, ఈ పవర్ యాక్షన్ తోనే అది వస్తుంది. ఇప్పుడే దానికి లిస్ట్ కుల్కర్ణి సార్ రాపిచ్చారు. ఫస్ట్ ఏమున్నది పవర్ యాక్షన్ లో? లిస్ట్ బిల్డింగ్. లిస్ట్ బిల్డింగ్ చేయాలి. ఓకే, సో లిస్ట్ బిల్డింగ్ అంటే దేని యొక్క లిస్ట్ బిల్డింగ్ చేయాలి? దేనికి? అంతేనా? లిస్ట్ బిల్డింగ్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. సో నాకు ఇంటర్వ్యూ భయ్య ఫస్ట్ టైం అన్నారు తెలుసా, లిస్ట్ బిల్డింగ్ అంటే మీకు ఏదైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే అది లిస్ట్ ఫస్ట్ రాసుకోండి, అది క్లియర్ కాకపోతే మిగతా అన్ని మీరు ఏం చేయలేరు, మీ దిమాగ్లో కీడా ఉంటే అది ఏం మనం ముందుకు వెళ్ళలేము అని అన్నారు. సో అది లిస్ట్ రాయండి, దాని తర్వాత మీ డ్రీమ్స్ లిస్ట్ రాయండి, దాని తర్వాత మనుషుల పేర్లు లిస్ట్ రాయండి. క్లియరా? లిస్ట్ తర్వాత ఏమైతుంది? కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్ చేస్తాము. అండ్ థర్డ్ ఏముంటుంది? ఓకే, షో ది ప్లాన్ ఉంటుంది, ఎస్టిపి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమున్నది? కొత్తగా ఫాలో అప్ స్టార్ట్ అయింది ఇప్పుడు. అండ్ ఫిఫ్త్ ఏమున్నది? గెటింగ్ స్టార్టెడ్ ఉన్నది. ఓకే, గెటింగ్ స్టార్ట్. అండ్ లాస్ట్ పాయింట్, 6th పాయింట్ ఏమున్నది అంటే, ఓకే కొత్తగా కదా నేను కూడా రాసుకున్నాను, ఎక్కడ రాసుకున్నాను? ఓకే, ఎస్, ఫంక్షన్ ప్రమోషన్. నెక్స్ట్ ఉన్నది సో ప్రమోషన్ ఆఫ్. సో ఈ యాక్షన్ పాయింట్స్ మనం ఒకవేళ చేస్తున్నాం అనుకోండి, నిజంగా మనం అనుకునే ఎంత టీం మనము క్రియేట్ చేయొచ్చు అండ్ రిజల్ట్ తీసుకురావచ్చు. ఓకే, అండ్ ఇవన్నీ మనం చేయాలి. అండ్ ఇక్కడ ఫంక్షన్ ప్రమోషన్ ఉన్నది, మనకు ఇంకొక పెద్ద ఫంక్షన్ హైదరాబాద్లో గోక్రౌన్ రాబోతుంది. సో గోక్రౌన్ తయారీ మనము స్టార్ట్ చేసేసినాము ఆల్రెడీ, చాలా మంది టికెట్స్ బుక్ చేయడం జరిగింది, ఇంకా మనము ప్రమోట్ చేయాలి. డైరెక్టర్ అండ్ అబోకి ఈ గోక్రౌన్ ఫంక్షన్ మనం ప్రమోట్ చేస్తాము. ఇంకా టైం ఉన్నది, కొంతమందికి మనము కొత్త డైరెక్టర్స్, బ్రౌన్స్ డైరెక్టర్స్ మనము క్రియేట్ చేసి తీసుకురావచ్చు. సో ఇప్పుడు ఈ యాక్షన్ పార్ట్ లో ఓకే మనము గ్రిప్ తీసుకురావాలి. ఈ యాక్షన్ పార్ట్ లో మనము ఎక్స్పర్టీస్ కావాలి, మనకు దీని యొక్క మనకు హ్యాబిట్ రావాలి. లిస్ట్ బిల్డింగ్, రోజు లిస్ట్ మనం చేయాలి. మన దగ్గర లిస్ట్ లేదనుకోండి, కోల్డ్ కాంటాక్టింగ్ చేయాలి. ఓకే, మన దగ్గర జనాల యొక్క లిస్ట్ అయిపోతే మనం కొత్త వాళ్ళతో మాట్లాడవచ్చు. ఎంతమంది కోల్డ్ కాంటాక్టింగ్ చేయగలుగుతున్నారు?
ఓకే, ఒక 5 minutesలో నేను ఏం చేస్తాను, రైట్. సో హాల్ వాళ్ళది టైం అయిపోయింది. సో మనము కోల్డ్ కాంటాక్టింగ్ ఒకవేళ నేర్చుకుంటే మిగతా అన్ని మనకు ఈజీ కావచ్చు. కోల్డ్ కాంటాక్టింగ్ కొంతమంది చేస్తున్నారు, అది చాలా మంచి విషయము. దాని మీద ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది కొత్త వాళ్ళు. నెక్స్ట్ ఉన్నది మనకు కాంటాక్టింగ్ ఇన్వైట్. ఓకే, షో ది ప్లాన్. మనము డెమోస్ చేస్తున్నాము, ఫాలో అప్ చేస్తున్నాము, గెటింగ్ స్టార్టెడ్ చేస్తున్నాము. ఇది చేసుకుంటూ మీరు ఏవైతే మిషన్ 90 daysలో లేకపోతే మంత్లీ గోలా 3 months గోలా అది మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నారు అనుకోండి. ఓకే, మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు మనము స్టార్టింగ్ ఏం చెప్తాము అంటే మీరు మిషన్ 90 days పెట్టండి అని అంటాము, చెప్తామా? సో మీరు మిషన్ 90 daysలో ఏం రాస్తారు? చాలా మంది ఏం రాస్తారు అంటే నాకు 1 lakh ఇన్కమ్, ఓకే, నాకు ఒక కార్ కావాలి. సో మెంటల్లీ మీరు ఆలోచించండి, మీకు ఆ మెంటల్లీ యాక్సెప్టెన్స్ ఉన్నదా? ఈ 3 monthsలో నా ఇన్కమ్ 1 lakh అయిపోతుంది, నేను క్రౌన్ అయిపోతా అని మనకి యాక్సెప్ట్ కాలేదనుకో, మనం ఆ లెవెల్లో పని కూడా చేయలేము. సో గోల్ సెట్టింగ్లో కొంచెం మోడరేట్, ఓకే, కొంచెం అది ప్రాక్టికల్గా ఉండాలి. అట్లా మనం గోల్ పెట్టుకొని అది మనం ఒక్కసారి సాధించినాం అనుకోండి, మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక్కసారి కాన్ఫిడెన్స్ పెరిగింది అనుకోండి, ఓకే నేను 5 మందితో మాట్లాడినా కదా, ఇప్పుడు 10 మందితో కూడా మాట్లాడగలుగుతా. నేను 50,000 ఇన్కమ్ తీసుకున్నా కదా, నేను 1 lakh ఇన్కమ్ కూడా తీసుకోగలుగుతా. ఈ కాన్ఫిడెన్స్ స్టెప్ బై స్టెప్ మన లోపల రావాలి. అండ్ సేమ్ థింగ్ మన టీంలో కూడా అట్లాంటి కాన్ఫిడెన్స్ మనం బిల్డ్ చేయాలి. ఓకే, దాని గురించి మనం ఉన్నాము. సో లాస్ట్లో ఒకే మాట, మన టైం అయిపోయింది, హాల్ వాళ్ళు కూడా మనకు ఇండికేషన్ ఇచ్చేసారు. సో 2 minutesలో నేను ఏం చేస్తున్నా, మన దగ్గర ఇప్పుడు ఏవైతే గోప్రోన్ మీటింగ్ జరగబోయేది ఉన్నది 1st, 2nd, 3rd August. ఓకే, సో ఈ గుంపు ఏవైతే సార్ చెప్పారో ఆ గుంపు నుంచి మనము ఎంతమందికి ఎక్కడ తీసుకురాగలుగుతాము? ఓకే, ఆ గుంపు నుంచే మనకు లీడర్స్ దొరికే వాళ్ళు ఉన్నారు. సో మన ప్రమోషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. నేను ఎండ్ చేసే ముందు ఒక 2-3కి నేను పిలవాలి. 1 minute మీరు ఎట్లా ఇన్వైట్ చేస్తున్నారు గోప్రోన్ మీటింగ్కి? ఒక్కసారి ఒక 1 minuteలో చెప్పగలుగుతారా ఎవరైనా? అందరూ ఇన్వైట్ చేస్తున్నారు, కానీ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఒకవేళ రైట్ 1 minuteలో వచ్చి చెప్పండి ఎట్లా ఇన్వైట్ చేస్తున్నారు. సో నేను ఫస్ట్ గ్రోప్రాన్ కట్ అయినా కదా సార్, స్టార్టింగ్లో నాకు ఇన్వైట్ చేశారు. సో లాస్ట్ టైం కూడా గ్రోప్రాన్కి వెళ్ళాం. ఇప్పుడు గ్రోప్రాన్ 100% ఏం చెప్తున్నామంటే 6 monthsలో మనకి ఇక్కడ నుంచి ఒక 50,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఆ సెషన్లో మొత్తం ట్రైనింగ్ ఇస్తారు, మన బిజినెస్ ఎట్లా డెవలప్ చేయాలని చెప్తారు, ఇలా చెప్తాం సార్. ఎస్, సో అట్లా చెప్తే వచ్చిన వాళ్ళు వచ్చినారా? ఎస్ సార్, అందులో అందరు రావు, అందులో వచ్చిన వాళ్ళు ఎప్పుడే ఎక్కువ వర్క్ చేస్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అర్థమైందా పాయింట్? ఓకే, సో పిలుస్తాము చాలా మందికి, కానీ వచ్చే వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళతో మనం పని చేస్తాము, రైట్? ఎస్, గుడ్ మార్నింగ్. సో నేనైతే ఫస్ట్ టైం నాకు గోప్రోన్ సరిత్ సార్ ఎట్లా అయితే ఇన్వైట్ చేసిందో, సో మాకు ఎవరి ఫంక్షన్ అయినా గోప్రోన్ అయినా సార్ ఎట్లా చెప్పిందంటే మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి, తర్వాత మీరు అక్కడికి వచ్చిన తర్వాత డిసిషన్ తీసుకుంటారు, ఖచ్చితంగా నేను 100% రాసిస్తా. మీరు అక్కడికి వచ్చిన 6 monthsలో నేను బాండ్ పేపర్ పై రాస్తాను. మా అప్లై ఎట్లయితే చేసినో నేను కూడా అదే చెప్తున్నాను, ఏంటంటే ప్రతి ఒక్కరు మా దగ్గర కూడా ఒక 5% ఉన్న వ్యక్తి అక్కడికి గోప్రోన్ వచ్చిన తర్వాత ఆయన కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇక్కడ కూడా ఉన్నారు, కాంతం చాయ్ అని. అక్కడ గోప్రోన్ వచ్చిన జస్ట్ 6 monthsలో స్టార్ డైరెక్టర్ కావడం జరిగింది. సో అట్లా ఇన్వైట్ చేస్తాం సార్. ఇంకా ఎవరైనా లేడీస్లో ప్లీజ్, లాస్ట్, దాని తర్వాత మనం ఏం చేసేద్దాము. మీ పేరు చెప్పండి, ఏం చేస్తారు? నేను న్యూ పీపుల్కి ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు సార్. ఎవరైతే బిజినెస్ని తీసుకొని సీరియస్గా అయితే ఉన్నారో, మీకు 1 lakh ఇన్కమ్ కావాలా అయితే రండి. రీసెంట్గా మా దగ్గర ఒక మంచి వండర్ఫుల్ మీటింగ్ జరగబోతుంది. మీరు కనుక ఈ బిజినెస్ని తీసుకొని ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక మీకు 1 lakh కావాలి, 2 lakhs కావాలి,
ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకుంటారో మీ ఇష్టం, బట్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ మీకుంటే అది ఎలా ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్. సో అందరికీ తెలుసు మనం ఎట్లా ఇన్వైట్ చేయాలి, మనం చేస్తున్నాము. ఇంకా ఇన్వైట్ చేసే మనకు జూమ్ మీటింగ్స్ కూడా జరగబోతున్నాయి. అది ఎక్కువ మందితో అది చేపించండి. సో ఏం చేసే ముందు ఇవాళ మొత్తం నేను రివైజ్ చేసుకుంటాను. ఓకే, మనం 500 PV మీద వర్క్ చేసేది ఉన్నది. అండ్ ఎల్ఓబి గురించి మనము మాట్లాడినాము. ఎల్ఓబి క్రియేట్ చేయాలి అండ్ ఎల్ఓబి మన టీంలో క్రియేట్ చేయాలి. అండ్ ఎవరైతే పని చేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకు 1000 రూపీస్ ప్రోడక్ట్స్తో కూడా మనము కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు. అండ్ కుల్కర్ణి సార్ చెప్పినట్టు గుంపు విషయం అందరికి గుర్తున్నది. టీంలో మనము గుంపు వచ్చిన తర్వాతనే మనం టీం డెవలప్ చేయగలుగుతాము. అండ్ లాస్ట్లో మనము టీం ప్లేయర్ కావాలి అండ్ 6 పవర్ యాక్షన్స్ మనం తీసుకుంటూ పోవాలి. సో ఇంకా ఏదైనా ఉంటే చూడండి, జూమ్ అనేటిది 1 hour ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఎందుకంటే మీరు ఇట్లా క్లాస్ రూమ్లో కూర్చుంటే 45 minutesే వినగలుగుతారు. మీరు టీచింగ్లో చూడండి, ఎక్కడైనా క్లాస్ 45 minutesే ఉంటుంది. ఇంకా మనమైతే ఇంట్లో ఉన్నాం కదా, ఏమేమో పని చేసుకుంటా ఉంటాము, అది ఆనే ఉంటుంది, ఏమో మనం వింటున్నామని ఉంటుంది. కానీ 1 hour ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. 30 minutes మీరు ఒక CD పెట్టండి, 30-35 minutes పెట్టండి, మిగతా ఫీడ్బ్యాక్ సెషన్ తీసుకోండి అండ్ 1 hour లోపల క్లోజ్ చేయండి. అండ్ దాని తర్వాత మన పని మీద పెట్టండి, అంతే. టైం అవసరం లేదు. ఓకే, రైట్. సో ఇవాళ స్టార్ అండ్ అవర్ మీటింగ్కి అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అప్లయన్స్ మీ గురించి, సో ఆల్ అప్లయన్స్ గురించి ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మనం ఇస్తాము. సో వన్స్ అగైన్ ఇట్లనే మనము ఇంకొక